ఇరాన్ న్యూక్లియర్ సిస్టమ్ ని చిత్తు చేసింది అగ్రరాజ్యం. అమెరికా దాడులను సక్సెస్ చేసిన B2 బాంబర్లే ఇప్పుడు వరల్డ్ వైడ్ టాపిక్. అసలేంటి B2 బాంబర్లు? ఏ దేశం దగ్గర లేని ఈ బాంబింగ్ విమానాలను చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. 1989 నుంచి అమెరికా ఈ B2 బాంబర్లను వాడుతోంది. నార్త్రాప్ గ్రూమన్ అనే సంస్థ ఈ బాంబర్ను తయారు చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ విమానాలను అమెరికా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తుంటుంది. దీని ప్రత్యేకతలేంటో చూద్దాం. రాడార్లో పసిగట్టలేని B2 బాంబర్లు ఎంత ఎత్తులో అయినా ఇవి పయనించగలవు. గాల్లోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం వీటికుంటుంది. ఏకధాటిగా 6000 నాటికల్ మైళ్లు ప్రయాణించే సత్తా వీటి సొంతం. ఒక్కో B2 బాంబర్లో 2 MOP బాంబులు కూడా ఉంటాయి. MOP అంటే మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ బాంబ్. దీన్నే బంకర్ బస్టర్ బాంబ్ అంటారు. ఈ బాంబులను మోయగలిగే ఏకైక విమానం B2 బాంబర్. ఇంత భారీ బాంబు ఒకచోట పడితే దాని విధ్వంసం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక B2 బాంబర్లు ప్రయోగించిన మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ అలియాస్ MOP బాంబుల ప్రత్యేకతలేంటో చూద్దాం. ఒక్కో బాంబు 13,600 కిలోల బరువు ఉంటుంది. ఈ బంకర్ బస్టర్ బాంబు పొడవు 6 మీటర్లు. ఈ MOP వెడల్పు 80 సెంటీమీటర్లు. ఈ బంకర్ బస్టర్లో ఉండే పేలోడ్ బరువు 2,700 కిలోలు. నాణ్యమైన స్టీల్ అల్లాయ్తో దీని కవచం తయారు చేస్తారు. కాంక్రీట్ రాతి గుట్టలను కూడా ధ్వంసం చేసే శక్తి ఉంటుంది దీనికి. భూగర్భంలో 60 మీటర్ల లోతు కూడా వెళ్ళాక ఈ బాంబు పేలుతుంది. 80 మీటర్ల లోతులో ఉన్న ఇరాన్ ఫోర్డో అణు కేంద్రం అందుకే 12 బాంబులు వరుసగా ప్రయోగించగలిగారు.